దసరా ముందు దరువేస్తుందనుకుంటే వాయిదా పడింది. అంతా ఇది సంక్రాంతికే బరిలోకి దిగుతుందనుకుంటున్నారు. కానీ ఫిలిం టీం ట్విస్ట్ ఇచ్చేలా ఉంది. 1 లాక్ వాళ్ళ సలార్ని మార్చేందుకు ముహూర్తం చూసేసుకుందట. ఈ సినిమా ఈ ఏడాదిలోగానే వస్తుందట. నిజమా? హ్యావ్ ఎ లుక్. సలార్ మూవీ దీపావళికి రాబోతోందా? నవంబర్ 10th డేట్ని ఫిలిం టీం లాక్ చేసిందా? ఈ ప్రశ్నలే తలెత్తేలా ఫిలిం టీం సౌత్ నార్త్ డిస్ట్రిబ్యూటర్స్తో చేస్తున్న చర్చలు కారణమవుతున్నాయి. ఈ నెల 28న సలార్ రావాలి. కానీ గ్రాఫిక్ వర్క్ డిలే అవడంతో సలార్ విడుదలని వాయిదా వేసింది సినిమా టీం. కొన్నిసార్లు సంక్రాంతికని కాదు సమ్మర్కని ప్రచారం జరిగింది. పొంగల్ పోరులో ఉండాల్సిన కల్కి వాయిదా పడ్డట్టే సలార్ వాయిదా కూడా కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసింది. ఒకవైపు మారుతి మేకింగ్ లో మూవీ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు ప్రభాస్. ఎలాగైనా దీపావళికి స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ షురూ చేయాలనేది ఫిలిం టీం నిర్ణయమట. అందుకే స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ టైంలోనే సలార్ రిలీజ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయానికి ప్రభాస్ వచ్చాడని ప్రచారం జరుగుతోంది. సలార్ని దీపావళికే రిలీజ్ చేయాలనే ఆలోచన బాగున్నా అప్పుడు పోటీతేలా ఉంది. బాలీవుడ్కి దీపావళి బాగా కలిసొచ్చే పండుగ. అప్పుడు సల్మాన్ మూవీ టైగర్ 3 రాబోతోంది. సో సక్సెస్ మినిమం గ్యారంటీ అనుకున్న ప్రాజెక్ట్ అది కూడా దీపావళికి వస్తుంటే సలార్ రిలీజ్ ప్లాన్ కరెక్టేనా అన్న అనుమానాలు పెరిగాయి. సలార్ సంక్రాంతికో సమ్మర్కో కాదు, దీపావళికే 1 లాక్ వాలాగా పేల్చాలనేది ఫిలిం టీం నిర్ణయమట. డిస్ట్రిబ్యూటర్స్తో డిస్కషన్ తర్వాతే డౌట్ అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. దీపావళికే ముహూర్తం కుదిరినట్టు భారీగా ప్రచారం జరుగుతోంది.